మీకు కొత్తగా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకటి, మీ క్యాన్సర్ పేరేంటి? ఇది క్యాన్సరా, సార్కోమానా, లింఫోమానా, లుకీమియానా? ఇది ముఖ్యం. రెండోది, ఒకవేళ ఇది క్యాన్సర్ అయితే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? లంగ్ క్యాన్సరా, బ్రెస్ట్ క్యాన్సరా, పేగుల క్యాన్సరా, బ్రెయిన్ క్యాన్సరా? ఇది. మూడోది, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలిసిన తర్వాత ఇది ఏ రకమైన క్యాన్సర్ అన్నది. లంగ్ క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్లో, రొమ్ము క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి, పేగు క్యాన్సర్లో రకాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవాలన్నమాట. నాలుగోది, మీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది? ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా అన్నది. ఈ రెండిటి బట్టి ఈ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఏ రకమైన క్యాన్సరో దీన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది ఇస్తామన్నమాట. ఆ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి? మీకు సర్జరీ అవసరమా, కీమోథెరపీ అవసరమా, రేడియేషన్ అవసరమా? మూడు అవసరమైతే ఏది ఫస్ట్ చేస్తాము, ఏది నెక్స్ట్ చేస్తాము, ఎందుకు అలా చేస్తాము? ఐదోది, ట్రీట్మెంట్ ఇంటెంట్, అంటే ఇచ్చే ట్రీట్మెంటు, మీరు తీసుకునే ట్రీట్మెంటు ఎందుకు తీసుకుంటున్నారు? ఇది క్యాన్సర్ నయం అవడానికి తీసుకుంటున్నారా, క్యాన్సర్ కంట్రోల్ అవ్వడానికి తీసుకుంటున్నారా? ఇది తెలియడం చాలా చాలా ముఖ్యం. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ప్రోటోకాల్ ఏముంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది, అది ఎప్పుడు అయిపోతుంది, ఇది కూడా తెలుసుకోండి. ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, నేను నయమయ్యానా లేదా, ఈ క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వస్తుందా లేదా, రికరెన్స్ రిస్క్ అంటే క్యాన్సర్ వెనక్కి వచ్చే అవకాశం ఎంత ఉంటుంది, ఇవి కూడా తెలుసుకోవాలి. సో నేను సమరైజ్ చేయాలంటే క్యాన్సర్ టైప్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, స్టేజ్ ఏంటి, ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి, ఇది నయం అవుతుందా, కంట్రోల్ అవుతుందా, ట్రీట్మెంట్తో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఎంత ఉంటుంది, వీటన్నిటినీ మీరు అర్థం చేసుకొని ఈ సీక్వెన్స్ని తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ముందు డెసిషన్స్ తీసుకోవడం, ఏం చేయాలి నేను నెక్స్ట్ అన్నది మీకు ఈజీ అవుతుంది. నా పేరు డాక్టర్ సుధా సిన్హా, మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్.